ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ టీడీపీ మహానాడు హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. అది పక్కన పెడితే నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం మహానాడు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కావాలి గ్రీష్మ అన్నారు అంటున్నారు. అక్క, హౌ ఇస్ దిస్ ఫీలింగ్ అక్క? లైక్ ఫస్ట్ టైం మహానాడు హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహానాడు శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ మహానాడు టు ఎవ్రీవన్. ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే పొదుపు చేయాలి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, అలాగే డీజిల్ తాలూకు సరఫరా తక్కువ అవుతుంది, వీ నీడ్ టు హ్యావ్ కొంచెం మెయింటైన్ చేయాలి, తక్కువగా పొదుపులో ఉండాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా దే వెంట్ త్రూ ఒక అనుకున్నారు. మాకు కూడా చాలా జోష్ ఉండింది, నెల్లూరు అని అనుకున్నాము. అయితే ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ ఇన్ వన్ వే, బట్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్, మోర్ ఎక్సైటింగ్ ఇస్ ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుంది. మేము ఒక రోల్ మోడల్గా ఉంటాం. మేము ఏం పని చేసినా సరే రోల్ మోడల్గా ఉంటుంది. అలా లొకేషన్ ఎప్పుడైతే హైబ్రిడ్ పదంగా చేద్దాము అని అంటే ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. కొన్నిసార్లు మనకి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మెయిన్ లీడర్స్ కానీ లేకపోతే మండల్ పార్టీ లీడర్స్ కానీ వస్తారు, జాయిన్ అవుతారు. కానీ ఈసారి ఏంటి అని అంటే క్లస్టర్స్గా పెట్టి ఇన్ని పంచాయతీలు ఒక క్లస్టర్ పెట్టి అక్కడ ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ని పెట్టి అక్కడ చేస్తున్నారు. సో కింది స్థాయి నాయకత్వానికి కూడా వాళ్ళ సత్తా చూపించుకునే వేదికగా మారింది. నిన్న పాలకొండలో రివ్యూ చేశాము, అన్ని క్లస్టర్స్ అద్భుతంగా చేస్తున్నారు. అండ్ ఇంకా ఏంటి అని అంటే ప్రజలు కూడా, ఎవరైతే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా అబ్బా ఈసారి మహానాడు మా దగ్గర ఉంటుందా, మా దగ్గర చేస్తారా, అయితే మేము డైరెక్ట్గా చూడొచ్చా, మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద ఎక్సైట్మెంట్, ఈ ప్రజల ఎక్సైట్మెంట్, కార్యకర్తల ఎక్సైట్మెంట్. ఇదంతా నిదర్శనం ఏంటి అని అంటే గవర్నెన్స్ అంత అద్భుతంగా ఉంది అని అర్థం. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద శ్రీ శక్తి థీమ్ రైట్ నౌ ఇన్ మహానాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి మహిళలకి ఎప్పుడు కూడా పెద్దపీట వేశారు. ఈరోజు ఇల్లు నడవాలన్నా లేకపోతే ఏదైనా కూడా మహిళలే. అన్నగారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు లోకేష్ అన్న కానివ్వండి, వాళ్ళకి తెలుసు. బికాస్ దే రెస్పెక్ట్ విమెన్, దే హ్యావ్ ఎన్ ఆంటర్ప్రెన్యూర్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్. సో వాళ్ళకి దే హ్యావ్ ఎన్ ఐడియా ఎలా అంటే విమెన్ వాంటర్షిప్ ఉండాలి, ఉమెన్ని మహిళల్ని అతి శక్తివంతంగా తయారు చేస్తే ఈ సొసైటీ ఆటోమేటిక్గా శక్తివంతంగా అవుతుంది అని. వైసీపీ వాళ్ళు బీసీలని, వేరే వర్గాలని, ఏ వర్గాన్ని టీడీపీ పట్టించుకోవట్లేదు, మోసం చేసింది, ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేదని వైసీపీ మీద ఆరోపిస్తుంది. వైసీపీ వాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడితే వాళ్ళకి మంచిది, ప్రజలకు కూడా మంచిది. అబద్ధాలు విని విని ప్రజలు విసిగిపోయారు. వీళ్ళు అబద్ధాలు చెప్పి చెప్పి మాత్రం అలిసిపోవడం లేదు. కానీ దురదృష్టకరం ఏంటి అని అంటే వాళ్ళకి ఒక ఛానల్ ఒకటి ఏడ్చింది, వాళ్ళకి ఒక పేపర్ ఒకటి ఏడ్చింది, కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు, రాసుకుంటారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఒకసారి గుణపాఠం చెప్పి 11 మార్చారు. ఇప్పుడు ఏ సింగిల్ డిజిట్కో వేస్తారు. ఆ సింగిల్ డిజిట్ కూడా రాదేమో, ఆలోచించుకోమనాలి వాళ్ళని. ఇది మహానాడు కాదు దగానాడు అని చెప్పి మాజీ మంత్రి రోజా అంటున్నారు. దీన్ని ఏమంటారు? అసలు ఆవిడ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మహిళ అయ్యుండి ఇంకో మహిళా పొలిటీషియన్స్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఆవిడ చేసిన అవినీతి, కొండ మీద ఎంత అవినీతి చేసింది, కాన్స్టిట్యూన్సీలో నగరిలో ఎంత అవినీతి చేసింది, ఆడుదాం ఆంధ్రాలో ఎంత అవినీతి చేసింది, ఇవన్నీ లెక్కలు రాసుకుంటే 200 సంవత్సరాలు ఆవిడే జైల్లో ఉండాలి. ఆవిడ కొంచెం తక్కువ మాట్లాడితే మంచిది. హౌ ఆర్ యు గైస్ కనెక్టింగ్ టు ద జెన్ జీ రైట్ నౌ? జెన్ జీ ఇస్ ద నెక్స్ట్ థింగ్. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతం కూడా ఒకటే, సీనియర్స్ని గౌరవించాలి, సీనియర్స్ తాలూకా సూచనలు సలహాలు తీసుకోవాలి. అలాగే జెన్ జీ, టీనేజర్స్, అలాగే కొత్త తరం వచ్చిన యంగ్స్టర్స్ తాలూకా సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళని అనుగుణంగా ఇట్స్ ఎ మర్జ్. తెలుగుదేశం ఇస్ ఆల్వేస్ ఎ మర్జ్ బిట్వీన్ యంగ్స్టర్స్ అండ్ సీనియర్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఫ్యాబులస్. సో చూసారు కదా, యంగ్స్టర్స్ అందరినీ తెలిసేటట్టు మహానాడు చేస్తున్నాం ఈసారి అని చెప్పి కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ అంట. కెమెరామెన్ ధీరస్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ, మహానాడు. ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ టీడీపీ మహానాడు హైబ్రిడ్ మోడల్లో జరుగుతుంది. అది పక్కన పెడితే నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఫస్ట్ టైం మహానాడు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కావాలి గ్రీష్మ అన్నారు అంటున్నారు. అక్క, హౌ ఇస్ దిస్ ఫీలింగ్ అక్క? లైక్ ఫస్ట్ టైం మహానాడు హైబ్రిడ్ మోడల్లో చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మహానాడు శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ మహానాడు టు ఎవ్రీవన్. ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే పొదుపు చేయాలి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, అలాగే డీజిల్ తాలూకు సరఫరా తక్కువ అవుతుంది, వీ నీడ్ టు హ్యావ్ కొంచెం మెయింటైన్ చేయాలి, తక్కువగా పొదుపులో ఉండాలి అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా దే వెంట్ త్రూ ఒక అనుకున్నారు. మాకు కూడా చాలా జోష్ ఉండింది, నెల్లూరు అని అనుకున్నాము. అయితే ఇట్ ఈస్ డిసప్పాయింటింగ్ ఇన్ వన్ వే,
బట్ ద మోర్ ఇంపార్టెంట్ థింగ్, మోర్ ఎక్సైటింగ్ ఇస్, ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉంటుంది. మేము ఒక రోల్ మోడల్గా ఉంటాం. మేము ఏం పని చేసినా సరే రోల్ మోడల్గా ఉంటుంది. అలా లోకేష్ అన్న ఎప్పుడైతే హైబ్రిడ్ పదంగా చేద్దాము అని అంటే ఇట్ ఈస్ ఫెంటాస్టిక్. కొన్నిసార్లు మనకి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మెయిన్ లీడర్స్ కానీ లేకపోతే మండల్ పార్టీ లీడర్స్ కానీ వస్తారు, జాయిన్ అవుతారు. కానీ ఈసారి ఏంటి అని అంటే క్లస్టర్స్గా పెట్టి ఇన్ని పంచాయతీలు ఒక క్లస్టర్ పెట్టి అక్కడ ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ని పెట్టి అక్కడ చేస్తున్నారు. సో కింది స్థాయి నాయకత్వానికి కూడా వాళ్ళ సత్తా చూపించుకునే వేదికగా మారింది. నిన్న పాలకొండలో రివ్యూ చేశాము, అన్ని క్లస్టర్స్ అద్భుతంగా చేస్తున్నారు. అండ్ ఇంకా ఏంటి అని అంటే ప్రజలు కూడా, ఎవరైతే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా అబ్బా ఈసారి మహానాడు మా దగ్గర ఉంటుందా, మా దగ్గర చేస్తారా, అయితే మేము డైరెక్ట్గా చూడొచ్చా, మేము కూడా పార్టిసిపేట్ చేయొచ్చా. దిస్ ఈజ్ ద ఎక్సైట్మెంట్, ఈ ప్రజల ఎక్సైట్మెంట్, కార్యకర్తల ఎక్సైట్మెంట్. ఇదంతా నిదర్శనం ఏంటి అని అంటే గవర్నెన్స్ అంత అద్భుతంగా ఉంది అని అర్థం. అంటే వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ద స్త్రీ శక్తి థీమ్ రైట్ నౌ ఇన్ మహానాడు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి మహిళలకి ఎప్పుడు కూడా పెద్దపీట వేశారు. ఈరోజు ఇల్లు నడవాలన్నా లేకపోతే ఏదైనా కూడా మహిళలే. అన్నగారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇప్పుడు లోకేష్ అన్న కానివ్వండి, వాళ్ళకి తెలుసు. బికాస్ దే రెస్పెక్ట్ విమెన్, దే హ్యావ్ ఎన్ ఆంటర్ప్రినర్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ వైఫ్. సో వాళ్ళకి దే హ్యావ్ ఎన్ ఐడియా ఎలా అంటే విమెన్ వాంటర్షిప్ ఉండాలి, ఉమెన్ని మహిళల్ని అతి శక్తివంతంగా తయారు చేస్తే ఈ సొసైటీ ఆటోమేటిక్గా శక్తివంతంగా అవుతుంది అని. వైసీపీ వాళ్ళు బీసీలని, వేరే వర్గాలని, ఏ వర్గాన్ని టీడీపీ పట్టించుకోవట్లేదు, మోసం చేసింది, ఇచ్చిన హామీలు ఏవి నిలబెట్టుకోలేదని వైసీపీ మీద ఆరోపిస్తుంది. వైసీపీ వాళ్ళు ఎంత తక్కువగా మాట్లాడితే వాళ్ళకి మంచిది, ప్రజలకు కూడా మంచిది. అబద్ధాలు విని విని ప్రజలు విసిగిపోయారు. వీళ్ళు అబద్ధాలు చెప్పి చెప్పి మాత్రం అలిసిపోవడం లేదు. కానీ దురదృష్టకరం ఏంటి అని అంటే వాళ్ళకి ఒక ఛానల్ ఒకటి ఏడ్చింది, వాళ్ళకి ఒక పేపర్ ఒకటి ఏడ్చింది కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు, రాసుకుంటారు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ఒకసారి గుణపాఠం చెప్పి 11 మార్చారు. ఇప్పుడు ఏ సింగిల్ డిజిట్కో వేస్తారు. ఆ సింగిల్ డిజిట్ కూడా రాదేమో, ఆలోచించుకోమనాలి వాళ్ళని. ఇది మహానాడు కాదు దగానాడు అని చెప్పి మాజీ మంత్రి రోజా అంటున్నారు. దీన్ని ఏమంటారు? అసలు ఆవిడ గురించి నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మహిళ అయ్యుండి ఇంకో మహిళా పొలిటీషియన్స్ గురించి మాట్లాడడం లేదు. కానీ ఆవిడ చేసిన అవినీతి, కొండ మీద ఎంత అవినీతి చేసింది, కాన్స్టిట్యూన్సీలో నగరిలో ఎంత అవినీతి చేసింది, ఆడుదాం ఆంధ్రాలో ఎంత అవినీతి చేసింది, ఇవన్నీ లెక్కలు రాసుకుంటే 200 సంవత్సరాలు ఆవిడే జైల్లో ఉండాలి. ఆవిడ కొంచెం తక్కువ మాట్లాడితే మంచిది. How are you guys connecting to the Gen Z right now? Gen Z is the next thing. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పార్టీ సిద్ధాంతం కూడా ఒకటే. సీనియర్స్ని గౌరవించాలి, సీనియర్స్ తాలూకా సూచనలు సలహాలు తీసుకోవాలి. అలాగే జెన్ జీ, టీనేజర్స్, అలాగే కొత్త తరం వచ్చిన యంగ్స్టర్స్ తాలూకా సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళని అనుగుణంగా ఇట్స్ ఎ మర్జ్. తెలుగుదేశం ఇస్ ఆల్వేస్ ఎ మర్జ్ బిట్వీన్ యంగ్స్టర్స్ అండ్ సీనియర్స్. ఇట్స్ గోయింగ్ టు బి ఫ్యాబులస్. సో చూసారు కదా, యంగ్స్టర్స్ అందరినీ తెలిసేటట్టు మహానాడు చేస్తున్నాం ఈసారి అని చెప్పి కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ అంటారు. కెమెరామెన్ ధీరస్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ, మహానాడు.